ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. మనతో ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు సుభాష్ శర్మ గురువు గారు. సో రాశి ఫలాల గురించి వారితో అడుగుతాము. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఈ పరాభావనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఏమన్నా దోషాలు ఉంటే వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? అన్ని రకాలుగా అన్ని రంగాలుగా వీళ్ళు ఎలా ఉంటది వీళ్ళ జీవితం? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గనక చూసుకుంటే గురువు 9వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. గురువు 9వ స్థానంలో సంచరించడం అనేటటువంటిది యోగదాయకమైనటువంటి స్థానము. అలాగే ఈ సంవత్సరము అపర కుబేరులయ్యేటటువంటి జాతకము. ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి 2 గ్రహాలు చాలా అత్యద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నాయి. శని అద్భుతమైనటువంటి స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అలాగే వీళ్ళకు గురువు చాలా యోగించేటటువంటి స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. కనుక వీళ్ళకు చాలా అద్భుతమైనటువంటి యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ సంవత్సరము గురువు వీళ్ళకు చాలా అనుకూలంగా ఉన్నాడు. కనుక గురువు అనుకూలంగా ఉంటే ఆర్థిక లావాదేవీలు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగేటటువంటి అవకాశం ఈ సంవత్సరం తప్పకుండా ఏర్పడుతూ ఉంటుంది. అందులో కూడా తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అందులోనూ మనిషి ప్రయత్నాలు చేసుకుంటూ భగవత్ అనుగ్రహం తప్పకుండా లభిస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చాలా లాభదాయకంగా కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు ఏర్పడము, అలాగే చేస్తున్నటువంటి దాన్ని ఇంకా పెంచుకోవడము ఈ సంవత్సరం వాళ్లకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుంది. రెండో విషయం ఏమిటి అని అంటే గనక వీళ్ళకు ఈ సంవత్సరము కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ, లావాదేవీల విషయంలో వీళ్ళ యొక్క జీవితాన్ని పెంచుకోవడం కానీ, లేదు అని అంటే గనక విలువైనటువంటి వస్తువులు కొనుక్కోవడం కానీ ఈ సంవత్సరం వీళ్ళు తప్పకుండా చేస్తుంటారు. వీళ్ళ ఇంటి యందు ఈ సంవత్సరం శుభకార్యం ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఏర్పడబోతుంది. కనుక ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందండి. వివాహం ఎలా ఉంటుంది? వివాహ యోగం గనక చూసుకున్నట్టయితే వివాహ విషయంలో వీళ్ళకు ఆర్థిక పరంగా, వివాహ పరంగా ఈ సంవత్సరము తప్పకుండా వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం వివాహ యోగం జరిగేటటువంటి అవకాశము. అంటే మొదటిసారి వెళ్ళినప్పుడు వివాహం అనేటట్టు కాదు, దాదాపు ఒక 2-3 పెళ్లి సంబంధాలు చూసిన తర్వాత 4వ సంబంధమో 5వ సంబంధమో కుదిరేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి. వివాహం అయిన తర్వాత అందరూ అడిగేది సంతానం గురించే గురుగారు. వీళ్ళకి సంతాన యోగం ఎలా ఉంటుంది? తప్పకుండా వివాహమైనటువంటి కొన్ని నెలలకే సంతాన భాగ్యం కూడా కలుగుతూ ఉంటుంది. సంతాన విషయంలో కూడా వీళ్ళు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అండి. అందులో ఎలాంటి ఇబ్బంది కూడా కనిపించట్లేదు. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఎలా ఉంటది గురుగారు? అంటే కొత్తగా ప్రమోషన్ పరంగా కానీ, లేదు అంటే వ్యాపారం కొత్తగా చెయ్యాలి అనుకున్న దాన్ని, ఉన్నదాన్ని ఇంకొంచెం పెద్దగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? ముఖ్యంగా వీళ్ళకు ఈ సంవత్సరం గనక కొత్త వ్యాపారాలు చేసుకోవాలనుకున్న, కొత్త బిజినెస్ ప్రారంభం చేసుకోవాలని చాలా లాభదాయకంగా ఏర్పడిపోతుంది. అందులోనూ 9వ స్థానంలో గురుస్థానం అనేటువంటి భాగ్యమైనటువంటి స్థానం కాబట్టి ఈ సంవత్సరము వీళ్ళకు వ్యాపార విషయంలో కానీ, ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ కలిసి వచ్చేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఏర్పడుతుందండి. కోర్టు సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. అవునండి, చాలా మందికి ఉంది ఈ మధ్య కాలంలో. కోర్టుకి ఎన్నిసార్లు తిరిగినా మాకు పరిష్కారం దొరకట్లేదు, సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నా కూడా పరిష్కారం దొరకదు. వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం గనక చూసుకున్నట్టయితే కోర్టు వ్యవహారాలు కానీ, చిక్కులు చికాకులు కానీ కొంతవరకు సద్దుమణిగేటటువంటి అవకాశం ఏర్పడబోతుంది. అలాగే ఈ సంవత్సరంతో ఏదైనా సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఏర్పరచుకోండి. లేదా ఏదైనా అంటే కోర్టు వ్యవహారాలు కానీ, పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కానీ, లేదా పంచాయతీ అంటే మీ కుటుంబ వ్యవహారాదుల్లో చిక్కులు చికాకులు ఉన్నా, అలాంటి విషయాలు ఏ ఉన్నా కూడా సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. లేదు అని అంటే గనక ఈ యొక్క సమస్యలు తీవ్ర స్థాయికి చేరుకొని మీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసేటటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ఏవైతే ఇబ్బందులు ఉంటే తొందరగా దాన్ని సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం. అయితే లావాదేవీలు అంటే డబ్బుని ఇచ్చే సమస్యను పరిష్కారం చేసుకోండి, లేదా కాంప్రమైజ్ అయ్యేటటువంటి విధానంగా సమస్యను కాంప్రమైజ్ చేసుకోండి. తద్వారా కొంతవరకు మీ జీవితంలో ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది. లేదు ఈ సమస్యను ఇలాగే చూసుకుందాంలే, మనం ఎంత దూరం అయితే అంత దూరం వెళదాంలే అని అనుకుంటే బోర్లా బొక్కలా పడతారు. కనుక వీలైనంత వరకు ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో కోర్టు సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక లావాదేవీలు అంటే సెటిల్మెంట్ విషయంలో కానీ తప్పకుండా వాటన్నిటినీ కూడా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరంతో మీ అన్ని కష్టాలు తొలగిపోతాయి. లేదు అని అంటే గనక ఈ యొక్క సమస్యలు మీకు తరతరాలుగా వెంటాడుతూనే ఉంటూ ఉంటాయి. లేదా ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి. లేదా
పరువు మర్యాదలు పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ఉన్నదాన్ని సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితులు ఏర్పరచుకోండి. ఈ రాశి వారు ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ ఆలయాలకు వెళ్ళాలి? ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి గనక చూసుకున్నట్టయితే వీళ్ళు దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడము, లేదు అని అంటే గనక దత్తాత్రేయ స్తోత్రం చదువుకోవడము, వీళ్ళ ఇంట్లో ఒక్కసారైనా సరే భారస్పత్య తంత్రయాగం చేసుకుంటే వీళ్ళకు శుభ లాభం కలుగుతుంది. భారస్పత్య తంత్రయాగం ద్వారా ఆర్థిక పరిస్థితులు కానీ, కోర్టు వ్యవహారాదులు కానీ, చిక్కులు చికాకులు ఉన్నా కానీ వాటన్నిటినీ కూడా పరిష్కరించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకి ఏర్పడతాయి. అలాగే వీళ్ళకి ఏదైనా మానసిక రుగ్మతలున్నా, ఆర్థికమైనటువంటి అప్పుల బాధలున్నా వాటన్నిటినీ కూడా తొలగించుకోవడానికి ఈ భారస్పత్య తంత్రం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్.